Daily. Taste the Daily. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గంజాయి విక్రయిస్తున్న ముఠాను కోనసీమ జిల్లా రాజోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వేర్వేరు గ్రామాలకు చెందిన 6 నిందితుల నుంచి 2 కిలోల గంజాయిను సీజ్ చేశారు. రాజోలుకు చెందిన బొండాడ విశాల్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి గంజాయి ఫోటోస్ పెడుతూ యువతకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం రావడంతో ఒక ఇంటిపై దాడి చేసి విక్రయిస్తున్న వ్యక్తితో సహా మరో 5 యువకులను పోలీసులు పట్టుకున్నారు. గూడపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ఈగల్ టోల్ ఫ్రీ 1972కి సమాచారం ఇవ్వాలని సీఐ నరేష్ కోరారు. బొండాడ విశాల్ అన్న కుర్రాడు ఉన్నాడు. ఆ విశాల్ ఇంటి దగ్గర ఒక 6 వ్యక్తులు గంజాయితో ఉన్నారన్న సమాచారం రాగా అక్కడికి వెళ్ళి గంజాయి సీజ్ చేసి వాళ్ళు పట్టుకొని నన్ను అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ బొండాడ విశాల్ అనే వ్యక్తి ఏంటంటే ఇతను కార్పెంటర్ వర్క్ చేసేవాడు ఇంతకుముందు. ప్రస్తుతం ఏంటంటే అతను ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి కొంతమంది యువతను దాంట్లో యాడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ గాంజా స్మాల్ క్వాంటిటీలో ఫోటోలు పెట్టి ఆ గాంజా సేల్ చేస్తున్నాడు. ఆ విధంగా ఈ వచ్చిన మిగతా 5 వ్యక్తులు కూడా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే. మొత్తం అతనితో కూడా 5 ఉన్నారు, మొత్తం 6. ఇంకా అంతేకాకుండా ఇతను ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. ఇందులో కొంతమందిని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి వాళ్ళు కూడా మేము వాళ్ళు కూడా గంజాయి సేల్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్టులు చేస్తాము. లేకపోతే పాత గంజాయి సేవించి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈ విశాల్ అనే వ్యక్తి ఏంటంటే మెయిన్ చందు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మామూలు చందు అని చెప్పేసి మామూలు నాగేంద్ర వర్మ లేసి చందు. ఇతను గోడపల్లి గ్రామానికి చెందినవాడు. అతని దగ్గర ఇతను గంజాయి కొంటాడు. గంజాయి కొని ఈ విధంగా అందరికీ సేల్ చేస్తున్నాడు. ఆ చందు కూడా చాలా మందికి సేల్ చేస్తున్నాడని నాకు తెలిసింది. అతను కూడా దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు. అయితే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను కూడా పట్టుకొని మిగతా ఇంకెవరెవరు సేల్ చేస్తున్నారు, ఇంకెవరు ఉన్నారని కూడా మేము కనుక్కొని మిగతా అందరిని కూడా పట్టుకొని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది.